నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చడంతో పార్టీ పని అయిపోయింది. గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేసిన విహెచ్. భవానీ మాత ఆలయంలో 108 మహిళలతో లలిత సహస్రనామ కుంకుమార్చన. మంగళహాట్ లో పోలీసుల దాడి, 300 కిలోల పాడైన మాంసం స్వాధీనం. అంబర్పేటలో హత్యాయత్నం, భగ్నం దేశీయ తుపాకీ, 6 కార్డిడ్జ్లు స్వాధీనం. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనార్టీ నాయకుడు ఖాదర్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వి హనుమంతరావుతో పాటు ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఖాదర్ షరీఫ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆ పార్టీ ప్రభావం తగ్గిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ఏవైతే అనౌన్స్ చేసిండ్రో అవన్నీ కూడా ప్రజలకు అందించడం, ఇవన్నీ చూసి అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేయడం, నంబర్ 1 సిటీ చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ఆరోపణలే చేస్తున్నారు, కానీ ప్రజల దగ్గర పోయేది లేదు. వాళ్ళు ఎందుకు ఓడిపోయినరో తెలుసుకునేది లేదు. వాళ్ళ తప్పులు అబద్ధాలు చెప్పారు కాబట్టి ప్రజలు అతను వ్యతిరేకించి కాంగ్రెస్ను గెలిపించారు సోనియా గాంధీ నాయకత్వంలో. కనుక దాన్ని తెలుసుకొని ఇవాళ ముఖ్యంగా ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం రోహిత్ నాయకత్వంలో జిల్లాలో కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా పార్టీలో చేరానని ఇవాళ సిద్దిక్ షరీఫ్ కొడుకు ఖాదర్ షరీఫ్ జాయిన్ అయ్యాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎంబడి కార్యకర్తలందరూ జాయిన్ అయ్యారు. ఇది వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరికీ ఒక ఆలోచన వచ్చింది, ఈసారి కాంగ్రెస్కే పట్టం కట్టాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గెలవడం జరిగింది. దాని ఆలోచనతోటి ఇక లాభం లేదు. ఎన్ని రోజులు చేసినా బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ఆరోపణలే చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు ఓడిపోయినని ఇప్పటిదానిక వాళ్ళ ఆలోచన లేదు, మేధోమథనం లేదు. మేము తప్పులు చేసినాం. ఎప్పుడైతే వాళ్ళైతే టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టినాడే అదొక మూల కారణం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా కాళ్ళ మీద నిలబడాలని ఎమోషనల్ పార్టీ పేరుంటే దాన్ని బీఆర్ఎస్ నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. అది నేను చెప్తలేదు, వాళ్ళ కవిత కూడా అదే మాట చెప్తుంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీరు ఏం తప్పు చేసిండ్రో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి పోతే ఏదన్నా ఆలోచన చేస్తారు. కానీ ఎంతసేపటికి ముఖ్యమంత్రి మీద, బట్టి మీద, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మీద మాట్లాడడం అది న్యాయం కాదు. దాన్ని ప్రజలు సహించలేరు. మీరు ఏం చేస్తారో చెప్తారు, ఎంతసేపటికి మీరు కరప్షన్ చేసిరు, మీరు అది చేస్తలేరు. అరే మీరు మాకంటే ముందు మీరు ఎందుకు తప్పులు చేసిండ్రు అనేది దాన్ని సరిదిద్దుకొని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఏదైనా కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు. తప్పనిసరిగా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించడానికి వారి కృషి కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. అన్ని వార్డులలో కూడా గెలవాలి. తప్పనిసరిగా హైదరాబాదులో, సికింద్రాబాద్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ వేవ్ నడవాలని ఒక సీనియర్ నాయకుడుగా గతంలో నా అనుభవాలు, గతంలో నేను చేసిన సాక్రిఫైజు పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలుసు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. రేపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీలు ఏ విధంగానైతే గెలిచినామో అదేవిధంగా రేపు కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీకి, ప్రతి యువకునికి, ప్రతి స్త్రీకి కోరుతున్నాం. మేము పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీ చేసే ప్రభుత్వం. ఎన్ని అడుగడుగులు ఉన్నా మీరు కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినా దానికి అధిగమించి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్కు ఓటేసి గెలిపియాలని కోరుతున్నా.
కోరుతున్నా. దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం బగ్ అంబర్పేట్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయని విహెచ్ తెలిపారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీను ఆయన కోరారు. అవసరమైతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి యుద్ధ పరిస్థితులను తగ్గించే ప్రయత్నం చేయాలని కూడా సూచించారు. యుద్ధ ప్రభావంతో అక్కడ బాంబుల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇక్కడ గ్యాస్ కొరతతో భోజనం లేక ప్రజలు ఆకలి చావులు చేస్తారని విహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడైతే ఒక పక్క అమెరికా కూడా మద్దతు ఇవ్వడం, అమెరికా కూడా అటాక్ చేయడం వల్ల ఈనాడు మా దగ్గరనే కాదు, తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఎందుకంటే ఉన్న ఆయిల్ ట్యాంకర్లంతా అటాక్ చేస్తున్నారు. మొన్ననే మీరు చూసిర్రు, శ్రీలంక దగ్గర ఇరాన్ షిప్ పోతుంటే షిప్ను పూర్తిగా కాల్చేయడం జరిగింది. అదే కాకుండా అన్ని దగ్గర కూడా ఆయిల్ కొరత ఏర్పడింది. దీనివల్ల హోటల్స్ బంద్ అవుతున్నాయి. అదేవిధంగా హాస్టళ్లలో, ఎందుకంటే కట్టెల పొయ్యి ఎవరి దగ్గర లేదు. ఏ హాస్టల్ అయినా, అది ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, గిరిజన హాస్టల్ కావచ్చు, వాళ్ళ భోజనం నడవాలంటే, వంట వండాలంటే గ్యాస్ తోటి అవుతుంది. ఎవడు కట్టెల పొయ్యి పెట్టి మర్చిపోయింది. కట్టెలు వాడకమే లేదు, హాస్టల్లో లేదు. దానివల్ల ఇవాళ మహారాష్ట్రలో, అదేవిధంగా కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రలో అన్ని దగ్గర కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. దానికి మేము పెట్టలేము అని వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ కంపెనీలు చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఒక పక్క పార్లమెంటులో దీని మీదనే పెద్ద చర్చ జరుగుతున్నది. ఏది అన్ని పార్టీలు కూడా కలిసి ఇవాళ అడుగుతున్నారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు, నరేంద్ర మోడీ నిన్నటి వరకు అమెరికా నాతో మంచి దోస్తి అన్నాడు. పాకిస్తాన్తో ఏదైతే అటాక్ అప్పుడు కూడా నేనే విరమించిన అని చెప్పడం కూడా జరిగింది. భారతదేశంలో ఏదైతే అటాక్ జరిగితే నేనే దాన్ని ఆపిపించిన అని చెప్తున్నాడు. మరి ఇంత నీ మీద ప్రేమ ఉంటే మరి ఇలాంటి సంఘటనలో నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు కూర్చుంటుండు? ఇది రాష్ట్రాల సమస్య కాదు, ఇది కేంద్ర సమస్య. నరేంద్ర మోడీ ఇమీడియట్ గా దీన్ని సెటిల్ చేయకపోతే మా పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇదొక ఏది భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళీ హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్, అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు, హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలి, ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా నరేంద్ర మోడీని కోరుతున్న, అదే కూడా విదేశాంగ మంత్రి కేవలం రిప్లై కాదండి, మాకు న్యాయం జరగాలి. దానికి కూడా ఇవాళ మీరు ఏం మాట్లాడతలేరు. మీరు దీన్ని ఈ వారిని ఆపకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అక్కడనేమో బాంబులు వేసేసి మంది చనిపోతున్నారు, ఇక్కడ తిండి లేక చనిపోతారు, భోజనం లేక చనిపోతారు. దీనివల్ల ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించాలి. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా మాట్లాడాలి, ట్రంప్ తోటి మాట్లాడాలి. ట్రంప్ నీ సొంత ఆలోచనతోటి దేశాల్లో యుద్ధం ప్రకటించితే ప్రజలు ఏం కావాలి? నీ దగ్గర అంటే పెద్ద ఆస్తి ఉన్నది, నీ దగ్గర నిల్వలు ఉన్నాయి, కానీ మా దగ్గర నిల్వలు లేవు. మేము ఏదైతే గ్యాస్ కంపెనీల ద్వారా వచ్చే గ్యాస్నే వాడతాం. మేము గ్యాస్ కంపెనీలు మేము ఇయ్యలేము అని చెప్తున్నారు. దానివల్ల ఇక బ్లాక్ గా అమ్మడం జరుగుతుంది. దానివల్ల
తినే వస్తువుల మీద కూడా భారం పడుతుంది, కూరగాయల మీద భారం పడుతుంది, అన్నం మీద భారం పడుతుంది, నూనె మీద భారం పడుతుంది. ఈ ఎఫెక్ట్ అందరికీ ఉంటది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఫోల్డెడ్ హ్యాండ్ రిక్వెస్ట్ టు ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కోరుతున్నాయ్యా. అదే విధంగా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకోవయ్యా బాబు. నువ్వు అన్నిట్లో నంబర్ 1 అంటున్నావు, దేశాన్నే మారుస్తా అంటున్నావు. అదే విధంగా ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల శ్రద్ధ వహించాలి. ఈనాడు ఎన్ని కట్టులు వచ్చినా భోజనం అనేదే ప్రాధాన్యత. భోజనమే లేకపోతే ఆకలి సాగు వస్తుందా లేదా? మన్రేగాకు నువ్వు తగ్గించినావు. మన్రేగా అప్పుడు 70% మీరు ఇచ్చేవాళ్ళు, 40% మమ్మల్ని ఇవ్వమంటున్నారు. మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి డబ్బులు? మహారాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాలలో ఇబ్బంది పడతారు. మీకంటే మీ ప్రభుత్వం ఉన్నది. ఎక్కడైతే మీ రాష్ట్రాలలో ప్రభుత్వం వాళ్ళకి ఏదో విధంగా నువ్వు సాయం చేస్తావు, కానీ మాకెవరు చేయాలి? ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది. ముఖ్యమంత్రిగా అప్పటికే కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. అప్పులు చేర్చాలన్నా ఇక్కడ ఈ గ్యాస్ పంచాయతీ ఎక్కడికో కొత్త తెచ్చిర్రు. ఈ యుద్ధాన్ని ఆపకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఆకలి సాగులు చేస్తారు, గుడ్డలు బంద్ అయిపోతుంది. తినడానికి తిండి లేక ఆకలి సాగులు మా రాష్ట్రంలో కూడా మొదలైతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా యుద్ధాన్ని ఆపుతనే వాళ్ళు ఇద్దరు పరస్పరం వాళ్ళ ఏదో మాట్లాడు. నువ్వు నడుమిట్లో మీడియేటర్ చేస్తావు కదా, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అన్నావు కదా. మన దగ్గర పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపినాను, మరి అదే విధంగా ఈ యుద్ధాన్ని కూడా ఆపకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఇంకా ప్రజలు ఆకలి సాగు చనిపోతారు. కాబట్టి మా విద్యార్థులను, హోటల్ యజమానులను, అదే విధంగా బ్లాక్ గా కూడా అమ్మడం జరుగుతుంది. దానివల్ల ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఆకలి సాగులు ఆపాలంటే, గ్యాస్ ధర తగ్గాలంటే నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా మాట్లాడి యుద్ధాన్ని ఆపకపోతే దేశంలో అరాచకం అవుతుంది. కాబట్టి దీని మీద పార్లమెంట్ లో మాట్లాడడమే కాకుండా ఇమీడియట్ గా చొరవ తీసుకొని ట్రంప్ని యుద్ధాన్ని ఆపాలి. నువ్వేమిటో అన్నావు కదా, నువ్వే అన్నావు కదా, ట్రంప్ అన్నాడు నేనే ఆపినంటున్నా, మరి ఇది కూడా ఆపాలి. ఆపకపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ గ్యాస్ ధరను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. హోటళ్లలో తినడానికి కూడా వాళ్ళు కూడా పనిచేస్తే ఏడ తినాలి? హాస్టల్ పిల్లలకు వంట లేకపోతే వాళ్ళు ఏడ తినాలి? మా పిల్లలందరూ అడుగుతున్నారు, ఏం సార్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. అయితే సీనియర్ నాయకుడుగా, ఓబీసీ ఎంపీసీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధానమంత్రిని, ఈ వార్ దీనికి ఒకటే దీనికి ఆపడానికి యుద్ధం ఆపకపోతే ఇంకెక్కువ నష్టం జరుగుతుంది, ఎక్కువ మంది చనిపోతారు. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఒక మానవతా దృక్పథంతో పని చేయమని నరేంద్ర మోడీని కోరుతున్నా. శ్రీరామ మందిరం ఎదురుగా ఉన్న భవానీ మాత మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత 1.5 సంవత్సరంగా మహిళా భక్తులు నిర్వహించిన శ్రీ లలిత సహస్రనామ పారాయణం 11,000 సార్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రవి పంతులు కవితమ్మల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. అలాగే మహిళా భక్తులలో 108 మంది మహిళలతో లలిత సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హైదరాబాద్ నగరంలోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 300 కిలోల పాడైపోయిన మేక మరియు గొర్రె మాంసం అంతర్గత భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ జి చంద్రమోహన్ పర్యవేక్షణలో కుల్సుంపుర డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ దాడిలో మంగళహాట్ ఎస్హెచ్ ఓఎస్ రాఘవేంద్ర, ఎస్ఐ టి వినోద్, ఎస్ఐ శృతి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. मंगलहाट पुलिस स्टेशन के लिमिट्स पे आरकेपेट चिश्ती चमन दरगाह के आसपास एक मोहम्मद अफरोज बोल के A to Z शीप एंड गोट अफॉल्स बोल के एक शॉप चला रहे उन्होंने। कल सुबह 10 बजे एक इन्फॉर्मेशन के हिसाब से SHO राघवेंद्र मंगलहाट और गोलकोंडा टास्क फोर्स टीम एंड फूड अडल्ट्रेशन टीम GHMC का सब लोग मिलकर जॉइंट राइड खड़े थे। वो शॉप में वो 300 kg का वो शीप एंड गोट का अफॉल्स वो स्पेशल इनर पीसेस पूरा वो स्टोरेज करके उधर पकड़ा गया है। उन्होंने क्या करे बोले तो उन्होंने कर्नाटका और दिल्ली और जम्मू कश्मीर से चीप रेट से इधर ले आके उसको स्टोर करके डीप स्टोरेज करके उसको स्मेल नया न जैसे रख के सस्ता में लेके और इधर ज़्यादा प्राइस में इधर बेच रहा बोल के मालूम हुआ। तो उसको कस्टडी में लिए के बाद वो GHMC के पूरा वो मटेरियल पूरा हैंड ओवर कर गए थे। और ये ऑपरेशन में SHO गोलकोंडा एंड टास्क फोर्स गोलकोंडा एंड GHMC टीम अडल्ट्रेशन का टीम पूरा मिलके अच्छा काम करे। उन्हें मालूम है कि नो फंक्शंस को और ऑर्डनरी कॉमन पीपल को फ्रेश है बोल के बेच रहे मगर वो पूरा डिकम्पोजिशन का है। पब्लिक को अपील करे कि ऐसा चीप में आया बोल के वो ऑलरेडी फ्रीज करने से वो मटेरियल लेना अच्छा नहीं है, हेल्थ के लिए अच्छा नहीं है। इससे पहले एक बार भी इसके ऊपर एक केस लगा के फाइन भी हुए थे और अभी पूरा इन्वेस्टिगेशन चल रहा। इन्वेस्टिगेशन होने के बाद फिर बाद में इसको क्या करना और ऑल डिपार्टमेंट से एक मीटिंग लगा के फ्यूचर में ऐसा डिकम्पोज वाले हुआ कि फंक्शन में सस्ता आ रहा बोल के वो लोग ले रहा बोल के मालूम हुआ। अभी वो पूरा वेरीफाई करना कौन कौन लेके जा रहे किसको बेचा क्या बोल के। 300 kg निकला वो। इन्फॉर्मेशन तो कल आए थे, पब्लिक से आए थे और GHMC वाला और सब लोग मिलके ये करे थे। GHMC वाला सीधा आके उन लोग राइड करके उसको फाइन कर 20,000 फाइन करे बोल के मालूम हुआ। मतलब ये फिर से फाइन पे अगर खत्म हो जाएगा तो इसके हौसला तो और बुलंद होंगे। तो मतलब इसके ऊपर कुछ आप लोग ऑलरेडी ओल्ड IPC और नया BNS के FIR कंसर्न सेक्शंस लगा के FIR भी करे थे। इन्वेस्टिगेशन में जो करना वो इन्वेस्टिगेशन में जो फैक्ट्स निकलता उसके हिसाब से केस का चार्ज होता। GHMC एक्ट हिसाब से चालान मारा, अब वो पुलिस कार्रवाई कर रहा है, ये अदालत में पेश करके अदालत में हो सकता इसमें अपन प्रूव करा। इसमें थोड़ा लंबा पनिशमेंट गिरता चेंज होता। वहाँ से कितने में खरीदता था? 2-3 महीने होंगे पूरा उन्होंने डीप उन्होंने स्टोरेज करने ना, डीप फ्रिज में रखे वो स्टोरेज में करने ना, 2 महीना 3 महीना हो सकते। माल बेच रहा है, खराब माल पब्लिक खाने से हेल्थ इंजरी ये होता बोलते। హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతంలో పోలీసులు భారీ ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకున్నారు. మార్చి 9న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని అంబర్పేట్ పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబర్పేట్లోని అలీ కేఫ్ వద్ద SIN అంజిరెడ్డి నేతృత్వంలోని పోలీసులు TS08JH1929 నెంబర్ గల వైట్ ఎలక్ట్రికల్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనం డిక్కీలో ఒక దేశీయ తుపాకీతో పాటు 6 లైవ్ కార్డిడీలు లభించాయి. వాహనం డ్రైవర్ను దమారా అరుణ్ కుమార్ గా గుర్తించారు. అతను మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పోలీసులు తెలిపారు. విచారణలో అతను తన రెండో భార్య నిషితారాన్ని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులను మొన్న 9
ఇదే నెల 3వ మార్చి నెలలో 2026 సాయంత్రం టైంలో మా యొక్క క్రైమ్ టీము అంజిరెడ్డి, వంశీ అండ్ శ్రీధర్ ఈ అలీకేప్ చౌరస్తా దగ్గర మాకు ఒక చిన్న నమ్మదగిన సమాచారం వచ్చింది. అక్కడ 3 persons కంట్రీ మేడ్ వెపన్ క్యారీ చేసిన నమ్మదగ్గ సమాచారం మేరకు మేము అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అక్కడ 3 persons మేము అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళ యొక్క వెహికల్ డిక్కీ చెక్ చేసినట్లయితే దేశీయంగా తయారు చేసినటువంటి కంట్రీ మేడ్ వెపన్, దాంతోపాటు 1 magazine, 6 rounds లైవ్ రౌండ్స్ మేము అక్కడ ఏదైతే స్పాట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ముగ్గురిని ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అరుణ్, అదేవిధంగా అబ్బు, ముజామిల్ వీళ్ళ ముగ్గురిని విచారిస్తే ఈ అరుణ్ అనే వ్యక్తి స్వర్ణలతతోని 2002లో మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆమెకు కాలక్రమేణా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటంతో ఆయన రిష్తార్ అనే వాళ్ళ ఓన్ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆమె ఈ మధ్య కాలంలో వేరే అదర్ వ్యక్తితోని చనువుగా ఉంటుందని చెప్పేసి ఇతను చూసి సహించలేక ఏదైనా ఈ నిషితారాని మరియు వాళ్ళ యొక్క బంధువు పర్సన్ అయినటువంటి వీళ్ళిద్దరిని ఏ విధంగా ఎలిమినేట్ అంటే చంపాలని ఒక కుట్రతోని ఈ యొక్క ఇతను అరుణ్ అనే వ్యక్తి ఈ అబ్బుకు సంబంధించి అబ్బు అనే వ్యక్తి ఇక్కడ మన సాకేత్ దగ్గర ఒక పాన్ షాప్ రన్ చేస్తాడు. సో అతనికి వీళ్ళిద్దరూ దాదాపుగా ఈయన మల్కాజ్గిరిలో ఉంటాడు అరుణ్. వీళ్ళిద్దరు గత 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. ఈయన యొక్క పరిస్థితి చెప్పడంతో ఈయన ఎవరైతే అబ్బు అనే పర్సన్ ఇట్లా దబీర్పూర్కి సంబంధించినటువంటి ముజామిల్ అనే వ్యక్తి ఆయన దగ్గర ఆయన ఇట్లాంటి వెపన్స్ ఇట్లా తీసుకొస్తాడు, మీకు కావాలంటే ఇంత దాదాపు 1,50,000 అమౌంట్ అవుతుందని చెప్పి అతనిని పరిచయం చేయడం జరిగింది. అబ్బు ఏది అరుణ్ ప్లస్ ముజామిల్ వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని యొక్క ఎవరైతే ఈ సల్మాత్ తర్వాతకు ఇంకొక పర్సన్ ఎవరైతే బీహార్కి సంబంధించినటువంటి 2 కజిన్ బ్రదర్స్ ఆయన ఎవరైతే ముజామిల్ మాట్లాడి బీహార్ నుంచి ఒక కంట్రీ మేడ్ వెపన్ హైదరాబాద్కి తిప్పేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ దీన్ని మాకు ఉన్నతమైన సమాచారం మేరకు ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని విచారిస్తే ఈ విధంగా వాళ్ళు ఎవరైతే అరుణ్ అనే వ్యక్తి అంతా కూడా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మేము క్రైమ్ నెంబర్ 134 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పరారీలో ఉన్నటువంటి బీహార్కి సంబంధించిన ముంగిర్ విలేజ్కి సంబంధించిన వాళ్ళని కూడా మేము వేరే టెక్నికల్గా ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తాము. ఇదే విధంగా నేను పబ్లిక్ అందరూ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి కంట్రీ మేడ్ వెపన్స్ వాడటము ప్లస్ దాన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇల్లీగల్ వెపన్స్ వాడటం అనేది చట్టరీత్యా నేరము. ఇది ఎవరైనా కానీ ఈ నేరంకు పాల్పడిన వాళ్ళు కూడా చట్టరీత్యా వాళ్ళ చర్య తీసుకోబడతారు. అదేవిధంగా దీనికి దాదాపుగా 10 years జైలు శిక్ష కూడా పడుతుంది. అందుకని హైదరాబాద్లో రాబోయే ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి పబ్లిక్ అందరూ కూడా అలర్ట్గా ఉండి ఏదైనా ఇలాంటి సమాచారం వస్తే పోలీస్కి ఇవ్వాలని కూడా కోరుతున్నాము. ఇలాంటి నేరాలు ఇంకా మేము భావించేది ఏంటంటే హైదరాబాద్లో ఒక మర్డర్ అది మనం ప్రివెంట్ అంటే దాన్ని అరికట్టగలిగామని చెప్పేసి సంతోషంగా చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మనకు సమాచారం రాకపోయి ఉంటే ఈ వెహికల్ చెకింగ్ చేయకపోయి ఉంటే 1-2 ప్రాణాలు పోయేవి. సో ఇక్కడ ఇదే విధంగా ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నివారణ చర్యల భాగంగా పోలీస్ అంతా కూడా అలర్ట్గా ఉంది. వీళ్ళని మీద యాజ్ పర్ SOP దాని ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చడంతో పార్టీ పని అయిపోయింది. గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేసిన VH. భవానీమాత ఆలయంలో 108 మహిళలతో లలిత సహస్రనామ కుంకుమార్చన. మంగళహాట్లో పోలీసుల దాడి, 300 కిలోల పాడైన మాంసం స్వాధీనం. అంబర్పేటలో హత్యాయత్నం, భగ్నం దేశీయ తుపాకీ, 6 కార్డిడ్జ్లు స్వాధీనం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 News.